చిన్న వయసులోనే సామాజిక సేవ చేయడం మొదలుపెట్టాడు నదన్ రెడ్డి. విదేశాల్లో ఉంటూ తన భారతదేశానికి ఏదో ఒకటి చేసి భారతావని రుణం తీర్చుకోవాలనుకున్నాడు. కాలిఫోర్నియాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సదన్ రెడ్డి తన తండ్రి నవీన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రికి తగ్గ కుమారుడు అనిపించుకుంటున్నాడు. చిన్న వయసులోనే సమాజ సేవ చేయాలి అని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్నాడు. తన తాతల గ్రామమైన చల్లాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9-10 తరగతుల విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్కు సంబంధించిన క్రీడా సామాగ్రిని, స్పోర్ట్స్ డ్రెస్, బూట్లు, బ్యాట్, బాల్ తదితర క్రీడా సామాగ్రి విద్యార్థులకు తన తాత భాస్కర్ రెడ్డి ద్వారా అందించారు. ప్రభుత్వ పాఠశాలను ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఇందులో చదివే విద్యార్థులు పేదవారని, వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల వారి అని, వీరిలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి క్రీడా బలం ప్రపంచానికి చూపించాలి అనే దృక్పథంతో ఈ పాఠశాలలను నదన్ రెడ్డి ఎంచుకున్నాడని, ప్రస్తుతం కాలిఫోర్నియాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నదన్ రెడ్డి లక్ష్యం ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్ అవ్వాలి అని, తన జీవితకాలం అంతా తన మాతృభూమి అయిన భారతదేశానికి ఏదో రూపంలో సేవ చేయడమే అని అన్నారు. విదేశాల్లో చదువుకుంటూ తన పొడిమి తల్లికి ఇలా సేవ చేయడం, ముఖ్యంగా చల్లపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందించి వారిని ప్రోత్సహించినందుకు పాఠశాల నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నదన్ రెడ్డి నవీన్ రెడ్లకు దీవెనలు ఇచ్చారు. తమకు స్పోర్ట్స్ డ్రెస్, పలు రకాల కిట్లు అందించి తమకు ధైర్యం ఇచ్చి క్రీడల్లో రాణించాలి అని, మాలో స్ఫూర్తి నింపారని నదన్ రెడ్డి నవీన్ రెడ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. విద్యార్థులు కార్యక్రమంలో చల్లాపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు, నీళ్లు తదితరులు పాల్గొన్నారు. All the best, Nitin Reddy Allipeti and CS Goel for this event, and also we great success in your life. Wish you all the best. Once again, thank you, Nitin Reddy Allipeti. Taking very importance in our school. The program is very. My dear colleagues, today great opportunity to participate in this occasion. Here we are going to conduct a small program. So, Clark's Care Foundation from California, I think. The Nathan Reddy Allipeta and Sirish Goel, both of them, they started a foundation for for supplying clothes for poor and needy people. In that occasion, they selected our village, especially our school. It is very happiest occasion because there are so many people who cannot purchase their sports dresses. They selected our school. First of all, we should thanks to both of them, Mr. Nathan Reddy Allipeta and Sirish Goel. Then we will conduct this program smoothly because giving something to others is not an easy task, because a person should have a kind heart and you must have some sacrification, because money is not criteria here. The heart, that means kind heart should be there to give something to others. So, ఆ విధంగా దయాగుణం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే త్యాగం చేయగలుగుతారు. త్యాగగుణం ఉంటేనే ఇటువంటి సందర్భాల్లో వాళ్ళు ఏదైనా కూడా డొనేట్ చేయగలుగుతారు. దానం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి గుణం. ప్రతిఫలాపేక్ష లేకోకుండా ఇతరులకు మన దగ్గర ఉండేటువంటిది ఇతరులకు ఇచ్చి తృప్తి పడడం, ఇట్స్ గివ్ ఎ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ టు దెమ్. ఆ విధంగా ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక తృప్తి అనేది లభిస్తుంది. దాని ద్వారా దే విల్ గెట్ గ్రేస్ ఫ్రమ్ గాడ్ ఆల్సో. ఇట్లా ఇది త్యాగమే యోగము అని మనకు చెప్తారు. అంటే యోగము అంటే కలవడం, అంటే మనం భగవంతుడితో కలవాలన్నా, భగవంతుడి అనుగ్రహం కావాలని ఎదుర్కొంటున్నటువంటి పిల్లలు మన దేశంలో మరి వాళ్ళ యొక్క ఒక నేటివ్ విలేజ్ లో ఇటువంటి కార్యక్రమం చేయడము, మరి దీనికి ఒక మనకి ఇక్కడ దీనికి కర్త కర్మ క్రియ అన్ని కూడా భాస్కర్ రెడ్డి సార్ గారు
మరి భాస్కర్ రెడ్డి సార్ యొక్క ఇన్స్పిరేషన్తో భాస్కర్ రెడ్డి సార్ ఈ స్కూల్ని సెలెక్ట్ చేయడము, ఆయన భార్య చదువుకునేటువంటి పాఠశాల అని, మరి అంతేకాకుండా ఈ పాఠశాల ఒకప్పుడు చాలా చరిత్ర కలిగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ పాఠశాల రావడానికి ఎంతో మంది కృషి చేసినారు. వాళ్ళందరి యొక్క త్యాగ నిరతికి సంతోషించి మన ఊర్లో ఉన్నటువంటి పాఠశాల అభివృద్ధి చెందాలా, మన పిల్లలకి ఏదైనా చేయాలా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు పెద్ద గుణంతో పెద్ద దయతో ఇక్కడ చేస్తున్నారు. మరి దీన్ని మనము ఉపయోగించుకోవడం అంటే కేవలము దుస్తులు తీసుకునేది మాత్రం సరిపోదు, మెటీరియల్ తీసుకునేది మాత్రం సరిపోదు. హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యూజ్ దోస్ మెటీరియల్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి డ్రెస్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, దాన్ని ఎట్లా మనం వినియోగించుకొని స్పోర్ట్స్ లో మీరు ఇంకా మంచిగా మేడం గారి ఆధ్వర్యంలో, పీటీ మేడం గారి ఆధ్వర్యంలో మంచి శిక్షణ పొంది జిల్లా స్థాయిలో అయితే రాష్ట్ర స్థాయిలో అయితే మరి మొన్న రాష్ట్ర స్థాయికి కూడా వెళ్ళొచ్చింది. స్టేట్ లెవెల్ స్విమ్మింగ్ కాంపిటీషన్ లో కూడా అమ్మాయి పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా ఇదంతా మన స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, మరి పిల్లల్లో ఉండేటువంటి ఆ ఎంతూజియాజం కావచ్చు, మరి పిల్లల్లో ఉండేటువంటి ఆ యొక్క ఇది కావాల కృషి కూడా. ఎందుకంటే ఎఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ఎఫర్ట్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద లైఫ్. ఎఫర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎఫర్ట్ అండ్ ప్లానింగ్ బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు స్టూడెంట్. ఈ విధంగా ఒక ప్లాన్, తర్వాత ఆ ప్లాన్ కు సంబంధించినటువంటి ఒక ప్రయత్నం, ఈ రెండు. మేడం ఉండండి ఏం చెప్తాను ఆల్రెడీ ఉన్నా మేడం. Who sponsored all these materials to us? We wish you all the best. Once again, thank you. ఈ భాస్కర్ రెడ్డి, నా స్వగ్రామం ఈ ఊరే చల్లాపల్లె. నేను పుట్టి పెరిగినది ఈ ఊర్లోనే. ఈ ప్రోగ్రాం జరుపుటకు ముఖ్య కారణం ఏమిటంటే, నతన్ రెడ్డి ఈ ఊరి ముని మనుమడు, అంటే నాకు మనుమడు అవుతాడు. నేను తాత ఈ నతన్ రెడ్డికి. నతన్ రెడ్డి కాలిఫోర్నియాలో మంచి మార్కులతో చదువుతున్నాడు. ప్రజెంట్ ఎంబీబీఎస్ చేరబోతున్నాడు. ఆ అబ్బాయి వయసు కేవలం 17 సంవత్సరాలు, 17 years. కానీ ఇప్పటి నుంచినే వాని మైండ్లో ఒక థాట్ వచ్చింది, నేను మా దేశమైనటువంటి భారతదేశానికి ఏం చేయాలా, అందులో సత్యసాయి జిల్లాలో పుట్టి పెరిగినాడు, సత్యసాయి జిల్లాకి ఏం చేయాలా అనే స్ఫూర్తితో ప్రతి సంవత్సరము ఒక స్కూల్ని ఎన్నుకొని స్పోర్ట్స్ డ్రెస్సులు, కిట్టు, షూస్ ఇస్తూ గవర్నమెంట్ హై స్కూల్స్కే ఇస్తున్నాడు. ఎందుకంటే గవర్నమెంట్ హై స్కూల్స్ లో సామాన్య విలేజర్సే ఉంటారు. విలేజర్స్ కు సపోర్ట్ ఇవ్వాలా, వాళ్ళు కూడా సిటీలో వాళ్ళ మాదిరి, టౌన్లో వాళ్ళ మాదిరిగా అన్ని స్పోర్ట్స్ లోనూ ముందుండాలనే ఒక ఉద్దేశంతో ఆ నతన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టినాడు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ హై స్కూల్ అయిపోయింది. నేనే ఈ సంవత్సరం మనం పుట్టి పెరిగిన చల్లాపల్లి వద్దా అంటే ఖచ్చితంగా తాత చల్లాపల్లి ఈసారి అన్నాడు. చల్లాపల్లికి ఇచ్చినాడు. ఇంకా రేపొద్దునే ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అవుతాడు. మంచి ఇంటెలిజెంట్ ఈ నతన్ రెడ్డి. డాక్టర్ అయినా కూడా జీవితాంతం భారతదేశంలో అయినటువంటి మన పుట్టపర్తి జిల్లాకు సేవలు చేస్తానని మాట ఇచ్చినాడు. ఈ నతన్ రెడ్డి పుట్టినది సంతూరు, హిందూపురం మండలం, మిట్టమీదపల్లి నేటివ్ అబ్బాయిది. ఖచ్చితంగా పెద్ద డాక్టర్ అయిన జీవితం అంతా మనకు సేవలు చేస్తాడు. ఎప్పుడైనా వస్తాడు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో కనపడతాడు. అందుకు తాత తరఫున నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నతన్ రెడ్డికి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరి సపోర్టు మా నతన్ రెడ్డికి ఇవ్వాలని మరీ కోరుతున్నాను.